ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? పసుపు అయితే దంచుతున్నామండి. అవునండి, బ్రహ్మోత్సవంలో 5వ రోజు, అదే ఆఖరి రోజు అన్నమాట. పసుపు అయితే దంచి, ఆ దంచిన పసుపుతో స్వామికి అయితే అభిషేకం జరిపిస్తారు. అలా పసుపు దంచే అవకాశం అందరికీ కూడా కల్పిస్తారు. తర్వాత వసంతోత్సవం అన్నమాట. అంటే అందరిపైన సరదాగా కలర్స్ అయితే చల్లుతారు. చాలా బావుంటుంది ఈ వసంతోత్సవము. ఫైనల్లీ అందరిపైన కలర్స్ వేసేసిన తర్వాత అలా దంచిన పసుపు, అలాగే పంచామృతాలతో స్వామికైతే అభిషేకం జరిపిస్తారు. అభిషేకం అంతా జరిగిన తర్వాత చక్ర స్నానం. చక్ర స్నానం అంటే స్వామితో కలిపి స్నానం చేయడం. ఇలా చక్ర స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలా స్వామిపై నుంచి వచ్చిన నీళ్లతో మనం స్నానం చేసి, ఆ నీళ్ళని తీర్థం కింద తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. అది కూడా దంపతులిద్దరూ చేస్తే చాలా మంచిదన్నమాట. ఫైనల్లీ మా చక్ర స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చిందా?